పరిశుద్ధ వాక్యం నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు మనం చదువుదామండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. ఇక్కడ పరిశుద్ధ వాక్యంలో మనము చదివిన వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఒక అద్భుతమైన మాట ఇలా చెప్పబడి ఉంది. లెట్ us కన్సిడర్ వన్ అనదర్ టు ప్రొవోక్ అంటు లవ్ అంటు గుడ్ వర్క్స్. ఇక్కడ కింగ్ జేమ్స్ వర్షన్లో ప్రొవోక్ అనేటువంటి పదాన్ని వాడారు. ట్రాన్స్లేషన్లో మనం హెచ్చరించుచు చివరిగా పురికొల్పుదము అనేటువంటి మాట వాడారు. వాస్తవంగా ఈ పదాన్ని చదివినటువంటి సమయంలో కొందరు మానుకొనినట్లు మనం సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చెయ్యొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలను అని ఆలోచింతము అని చెప్పారు. ఇక్కడ ఈ పదాన్ని లేక ఈ వచనాన్ని డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్లో చూచినప్పుడు ఏమంటుందంటే లెట్ us కన్సిడర్ హౌ టు స్టిర్ అప్ వన్ అనదర్ టు లవ్. ఒక్కొక్కరిని పురికొల్పడం అనేటువంటిది అక్కడ వాడారు. గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్ ఏమంటుందంటే లెట్ us బీ కన్సర్న్డ్ ఫర్ వన్ అనదర్. ఒకరి ఎడల ఒకరు సహానుభూతి కలిగిన వారిగా ఒకరినొకరు ప్రోత్సహించడానికి ప్రయత్నం చేద్దాం అని అంటున్నారు. న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ అందరూ సహజంగా వాడుచున్నటువంటి ట్రాన్స్లేషన్లో లెట్ us కన్సిడర్ హౌ వీ మే spur one another on toward love and good deeds. మనం ఒకరినొకరు ప్రోత్సహించడం అనేటువంటి పదాన్ని మనం అక్కడ చూస్తున్నాం. సో ఈరోజు మనం ధ్యానించడానికి ఆశించేటువంటి అంశం మన జీవితం ద్వారా మనం మరొకరిని పురికొల్పడం ప్రోత్సహించడం ఇవి మన జీవితంలో చాలా అత్యవసరమైనటువంటిది. ఎవరికి ప్రోత్సాహనం అవసరం? ఈరోజు ప్రోత్సాహనం అవసరం లేని వారెవరున్నారు? అందరికీ ప్రోత్సాహనం అవసరమే. క్లాసులో చక్కగా టీచింగ్ చేసిన టీచర్ స్టూడెంట్స్ను ప్రోత్సహిస్తున్నారు. ఎందుకని? గుడ్ మార్క్స్ సంపాదించడానికి, మంచి ర్యాంక్ పొందుకోవడానికి, మంచి రిజల్ట్స్ తీసుకురావడానికి, వారి లైఫ్ సెటిల్ అవ్వడానికి ఎంతో గొప్ప ప్రోత్సాహనం టీచర్ అందిస్తున్నారు. ఈ స్టూడెంట్స్ అందరు కలిసి టీచర్ని ఎలా ప్రోత్సహించాలి? టీచర్ చెప్పిన మాటలను అర్థం చేసుకోవడం వలన. రెండవది, టీచర్ ఈరోజు మీరు తీసుకున్న క్లాస్ నాకు చక్కగా అర్థమైంది అని చెప్పడం ద్వారా వాటిని తన ప్రాక్టికల్ లైఫ్లో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదా దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించటం ద్వారా ఆ స్టూడెంట్స్లో కనిపిస్తున్న మెరుగుతనం, అభివృద్ధి ఆ టీచర్కి ఎంతో ప్రోత్సాహనంగా ఉంటాయి. సో ఇటు స్టూడెంట్స్కు ప్రోత్సాహనం అవసరం, టీచర్కు ప్రోత్సాహనం అవసరం. ఒక ఇంటిలో తల్లిదండ్రులు తీసుకున్న డిసిషన్ ఎప్పుడైతే పిల్లలు అప్రిషియేట్ చేస్తారో అది పేరెంట్స్కో ప్రోత్సాహనం. పేరెంట్స్ తీసుకున్న డిసిషన్ను ఎల్లప్పుడూ క్రిటిసైజ్ చేస్తున్నటువంటి పిల్లలు వారి చుట్టూ ఉన్నారనుకోండి, పేరెంట్స్కు అంత కన్ఫ్యూషనే ఉంటుంది. ఇక ఈరోజు ఏం చెప్తారో, నేను తీసుకున్న డిసిషన్స్ ఏది నా పిల్లలకు నచ్చడం లేదు. ఇప్పుడు 2 year బాయ్ లేక 3 year బాయ్కి తెలుసు ఫ్రిడ్జ్లో చాక్లెట్ ఉంది. ఆ అబ్బాయి ఫస్ట్ మమ్మీని అడుగుతారు, గివ్ మీ చాక్లెట్. మమ్మీ చెప్తారు, డాక్టర్ చెప్పారు
నువ్వు ఎక్కువ చాక్లెట్స్ తీసుకోవద్దు అని చెప్తారు. వెంటనే అమ్మమ్మ దగ్గరికి పోతాం. అమ్మమ్మ, నాకు చాక్లెట్ ఇస్తావా, నేను నీకు ముద్దిస్తాను. అమ్మమ్మకు ముద్దిచ్చి వాడు చాక్లెట్ తింటాడు. ఆ తర్వాత తాతయ్య దగ్గరికి పోతారు. పలానా ఫ్రిడ్జ్లో చాక్లెట్ ఉంది, ఒక్క చాక్లెట్ నాకు ఇస్తావా. పాపం ఆయన అనుకుంటాడు, పేపర్ చదువుతూ ఉంటే, చిన్నోడు మనవడు ఒక్క చాక్లెటే కదా అడిగింది, ఇవ్వకపోవడం ఏంటి. ఆయన వచ్చి ఒక చాక్లెట్ ఇస్తాడు. ఈ విధంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి వాని ఉద్దేశం నాకు చాక్లెట్ కావాలి. దానికి ముద్దైనా పెడతాడు, నవ్వడమైనా చేస్తాడు, ఒడిలో కూర్చుంటాడు, వి బోత్ ఆర్ ఫ్రెండ్స్ అంటాడు. ఇవన్నీ చేసి వాని ఉద్దేశం వానికి చాక్లెట్ కావాలి. కానీ వానికి చాక్లెట్ ఎక్కువగా ఇవ్వడం మంచిది కాదు అనే విషయం తన మమ్మీకి తెలుసు. ఆ కుమారునికి ఎన్నిసార్లు చాక్లెట్ ఇచ్చినా ఇక ఈరోజు చాలు, రేపు మార్నింగ్ ఇవ్వండి అని చెప్పడు. 15 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి ఒక చాక్లెట్ ఇస్తారానని అడుగుతారు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము అడిగిన వాటన్నిటినీ ఇచ్చుకుంటూ ఎవరిని ప్రోత్సహించడానికి వీలు కాదు. ఏది ఉత్తమమో అది ఇచ్చి ప్రోత్సహించడమే మనకు వీలవుతుంది. అడిగినవన్నీ ఇవ్వడం ప్రోత్సాహనం కాదు, అవసరమైనది ఇవ్వడం ప్రోత్సాహనం. కొంతమంది అవసరత తీర్చుకోవడానికి అబద్ధం ఆడతారు, కొంతమంది తెలివిని వాడుకుంటారు. అవసరత తీర్చడం కొరకు మాత్రమే, దానిని కుయుక్తి అంటారు. దేవుడు మన గురించి చెప్పేది, మీరు ఒకరినొకరు సత్కార్యములు చేయుటకును ప్రేమ చూపుటకును పురికొల్పండి లేక ప్రోత్సహించండి. పాడు చేయడానికి, కూలగొట్టడానికి ప్రోత్సహించడం కాదు, కానీ కట్టడానికి, నిలబెట్టడానికి ప్రోత్సాహనం ఇవ్వటం అవసరం. ఆత్మీయ జీవితం పరిపోషింపబడుచున్నది అనుకుంటే ప్రోత్సహించాలి. ఇక్కడ ఆ మొదటి వచనంలో మనం చూస్తున్నాం, ఒకరినొకరు హెచ్చరించుచు అంటున్నారు. మనము కొందరు మానుకొనినట్లు ఆరాధన మానవద్దు, వాక్య పఠనం మానవద్దు, ఆత్మీయ జీవితమును నిర్లక్ష్యం చేయవద్దు, ప్రార్థనను నిర్లక్ష్యం చేయవద్దు. మనం దేవుని సన్నిధికి వెళ్ళడంలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం, ఈరోజు నేను ప్రభు దగ్గర నుంచి ఏమైనా నేర్చుకోవాలి, ఈరోజు నేను ప్రభు దగ్గర నుంచి ఏమైనా పొందుకోవాలి, ఈరోజు నాకు ప్రభు ఏమీ తెలియపరుస్తున్నారో అది నేను వినాలని ఆశిస్తున్నాను. దేవుని సన్నిధికి నేను వెళ్ళడంలో ఉన్న ఉద్దేశం, ఐ వాంట్ టు బీ ఎ బ్లెస్సింగ్ టు సంబడి. నేను ఎవరికో ఒకరికి బ్లెస్సింగ్గా ఉండాలి. మంచి ప్రార్థన ఆసక్తి కలిగిన ఒక వ్యక్తిని నిరుత్సాహపరచడం ప్రోత్సాహనం కాదు. ఆ వ్యక్తి తన ప్రార్థనలోనూ తన భక్తిలోనూ ఎదగడానికి మనం వారిని ఎంకరేజ్ చేయడమే ప్రోత్సాహనం. గనక ఆత్మీయ జీవితం అనేటువంటిది ఒకరి ఎడల ఒకరు చూపించుచున్న మంచి మనస్సు, కన్సిడరింగ్ వన్ అనదర్, ఎన్కరేజింగ్ వన్ అనదర్. మనము ఒకరినొకరు ప్రోత్సహించుచున్నాం, ఒకరినొకరు ఎంకరేజ్ చేస్తున్నాం, ఒకరినొకరు తప్పుదిద్దుతున్నాం, ఒకరినొకరు మస్టు కరగతీస్తున్నాం. మనం ఎదగడం అనేటువంటిది మన ఉద్దేశం. మన ముందు ఉంచినటువంటి గోల్ సెట్టింగ్. ఇప్పుడు అందరూ మల్టీనేషనల్ కంపెనీస్లో పనిచేస్తున్న వారికి తెలుసు గోల్ సెట్టింగ్ ఏంటో. ఈ వారంలో మనం చేసి పూర్తి చేయవలసినటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ మనకి ఇచ్చారు, దాన్ని గోల్ అంటారు. ఈ వారంలో నువ్వు దాన్ని కంప్లీట్ చేయాలి. అది చాలా కొండలా అనిపిస్తుంది, కానీ సిన్సియర్గా ఆ పని చేసుకుంటూ వచ్చినప్పుడు అది సునాయాసంగా పూర్తి చేశారు అని తెలిస్తే నెక్స్ట్ వీక్ ఇంకా ఎక్కువ టార్గెట్ ఇస్తారు. యూ కెన్ డూ ఇట్, నువ్వు దాన్ని చేయగలుగుతావు అని చెప్పి ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారు, ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తారు, ఎక్కువ బోనస్సులు ఇస్తారు, సాలరీలో ఇంక్రిమెంట్ ఇస్తారు. ఒకప్పుడు గవర్నమెంట్ సర్వీసులో జాయిన్ అయిన వారు రిటైర్మెంట్ వచ్చేటప్పటికి ఒక స్థాయికి ఎదుగుతారు. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ అలా కాదు. వారు జాయిన్ అయిన 3 monthsకు
ఇంక్రిమెంట్, 6 మంత్స్కు ఇంక్రిమెంట్, మధ్యలో ఇన్సెంటివ్స్, వారి సాలరీ హైక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్ రిటైర్ అయ్యి ఇంట్లో ఉన్నారు, తను జీవితకాలంలో సంపాదించిన ఆ హయ్యెస్ట్ సాలరీ బిడ్డ జాయిన్ అయిన 6 మంత్స్కి ఇంటికి తీసుకొస్తారు. కాలం మారింది, పరిస్థితులు మారింది. మనుషుల యొక్క ఎఫిషియన్సీకి రివార్డ్ ఇవ్వాలి అనేటువంటిది నేర్చుకున్న కంపెనీస్ వారిని హైర్ చేస్తూ వారి పొటెన్షియాలిటీని బయటికి తీసుకొచ్చి వారికి మంచి రివార్డ్ ఇచ్చి వారిని రికగ్నైజ్ చేస్తారు. అదొక ప్రోత్సాహనమే. నేను పని చేస్తే ఫలితం ఉంది, నేను హార్డ్ వర్క్ చేస్తే ఫలితం ఉంది, నేను చేసిన సిన్సియారిటీకి ఫలితం ఉంది అని తెలుసుకుంటున్న ఆ ఎంప్లాయీ ఖచ్చితంగా ఆ కంపెనీ డెవలప్మెంట్స్ కొరకు పనిచేస్తారు, దాని అభివృద్ధి కొరకు పోరాడుతారు. కంపెనీ ఎదిగే కొలది తను కూడా ఎదుగుదల పొందడానికి కారణమవుతుంది. ఆత్మీయ జీవితం మన ద్వారా మరొకరిని కూడా ప్రోత్సహించడానికి ఉన్నటువంటిదే. నేను మాత్రం ఎదగడం కాదు ఆత్మీయత, మనం అందరం కలిసి ఒక టీముగా ఎదగడానికి దేవుడు మనకు కృప అనుగ్రహిస్తున్నారు. కనుక ఈ గొప్ప ధన్యతను కలిగి మన ముందుకు నడవడం అనేటువంటిది అవసరం. ఈ కాలంలో జరుగుతున్న కొన్ని ఫుట్బాల్ మ్యాచ్లో కానీ కొన్ని డిఫరెంట్ ఆటలలో మీరు చూస్తూ ఉంటారు, చీరింగ్ టీమ్ అని చెప్పి ఒక 10 మంది 15 మందిని ఒక స్టేజ్ మీద నిలబెట్టి వారు కేకలు వేస్తూ ఉంటారు, వారు డాన్సులు చేస్తూ ఉంటారు, అవతల ఆటలు జరుగుతూనే ఉంటుంది. ఈ చీరింగ్ టీం చేసే ఉద్దేశం ఏంటంటే మన టీమును గెలిపించడానికి ప్రజలందరినీ ఆకట్టుకొని చప్పట్లు, విసిల్స్ ఇవన్నీ ఇచ్చి అందరి ద్వారా మన టీం గెలవడానికి ఉన్న ఒక ప్రయత్నం ఆ చీరింగ్ టీం చేస్తూ ఉంటారు. కష్టతరమైన ఆట అయినా వీరి ప్రోత్సాహనమును చూచి ఈ ఆడేవాళ్ళు ఆడుతూ వారి గెలుపు పొందడానికి అది కారణమవుతుంది. ఒకరు కష్టపడుతున్నప్పుడు ఇంకొకరు ఏం చెప్పాలి, యూ కెన్ మేక్ ఇట్, చాలా కష్టం, నేను ముందుకు వెళ్ళలేను, నేను చేయలేను అనుకుంటున్నా. నో, యూ హ్యావ్ దట్ కెపాసిటీ, యూ కెన్ డూ ఇట్, నువ్వు దాన్ని చేయగలుగుతావు అని చెప్పి అందరూ కలిసి చప్పట్లు కొట్టారనుకో, ఒక నూతనమైన ఎనర్జీని వారు సంపాదించుకొని వారు ముందుకు వెళ్తారు. అనేకులు నిరుత్సాహపడిన ఒక సీజన్ కోవిడ్-19 ద్వారా అందరికీ నిరుత్సాహం వచ్చేసింది, అందరికీ ఒక రకమైన నమ్నెస్ వచ్చేసింది. ఏంటని, ఎటు పోయినా అపాయం ఉంది, ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లం ఉంది, ఏది ముట్టినా సమస్య ఉంది అని ఒక రకమైన భయాన్ని మనుషులకు కలుగజేసి అందరూ కూడా టోటలీ ఇంటిలో లాక్డౌన్ అవ్వడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు ఎవరిని ఇంటికి రానియరు, మనం ఎవరి దగ్గరికి వెళ్ళము, ఎవరైనా వస్తే వెంటనే మనం మాస్క్ పెట్టుకొని మాట్లాడడం, ఇవన్నీ జరుగుతూ ఉంటే ఒక రకమైన నిరుత్సాహం మనుషుల్లో వచ్చింది, భయాందోళన కలగడం స్టార్ట్ అయింది. ఎక్కడికి వెళ్ళినా అక్కడల్లా ఒక భయం. ఇటువంటి సిచ్యువేషన్లో చాలామంది బయటికి వెళ్ళడం మానేశారు, చాలామంది ప్రజలలోకి వెళ్ళడం మానేశారు. అందరూ కూడా స్వయం పరిమితమైన ఒక లిమిట్స్లో ఉండడానికి ప్రయత్నం చేసినటువంటి కాలం. ఈ కోవిడ్ పూర్తిగా అయిపోయినా కానీ కొందరు అందులో నుంచి ఇంకా బయటికి రాలేదు, వారు ఇంకా అలాగనే ఉండిపోయారు. సో మిగిలిన వారు చేయుచున్న కార్యములు, వారు చేయుచున్న మంచి కార్యములను గమనించి ఒక్కొక్కరిగా బయటికి రావడం, సమాజం అంతా మరలి వారు మేల్కోవడం అనేటువంటిది జరుగుతుంది. మనం అప్రమత్తంగా ఉండకూడదు అని నేను చెప్పినట్లు దాన్ని వ్యాఖ్యానించకండి. మనం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి, కానీ డేంజరస్ సిచ్యువేషన్స్ను ఎదుర్కోవడానికి తగిన మానసికమైన ధైర్యం మనం సంపాదించాలి. కొందరికి ఒక చిన్న పెయిన్ వచ్చినా వారు వెంటనే దాన్ని హార్ట్ అటాక్ అంటారు. వేరే కొందరు ఒక చిన్న నొప్పి కడుపులో వస్తే దాన్ని అల్సర్ అంటారు. ఈ విధంగా అన్నిటినీ ఎక్సాజరేట్ చేసి నేనిగ ఏమీ చేయలేను, నా పని అయిపోయింది అంటారు. నువ్వు పని ఏమైపోలే, ఇంకా చాలా పనులు ఉన్నాయి.
నువ్వు చాలా పనులు చేయడానికి దేవుడు నేను ఏర్పరచుకున్నాను. ఏదో జరిగినందుకు ఇక నాకెవరూ లేరు అని కొందరు అనుకుంటారు. నేను ఒంటరిదాని అని అనుకుంటారు. దేవుడు చెప్పాడు, నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను. నువ్వు ఏనాడు ఒంటరిగా లేవు. నేను నీకు తోడుగా ఉన్నాను. నేను నీకు విజయం ఇస్తాను. నేను నిన్ను నడిపిస్తాను. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీకు నేను తోడుగా ఉంటాను అని ప్రభు మనకు తెలియపరిచిన మాట మనం వినకపోకూడదు. ఎవరికి ప్రోత్సాహనం అవసరం? భర్త ద్వారా భార్యకు ప్రోత్సాహనం అవసరం. ఏ ఇంటిలో ఏ భర్త తన భార్యను ప్రోత్సహిస్తారో భార్యలో కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. నేను చేసిన దానికి అప్రిషియేట్ చేసిన ఒక్క వ్యక్తి ఇంట్లో ఉన్నాడు, అది నా భర్తే. భర్త నాకు తోడుగా ఉంటే నేనేమైనా చేయగలను అనేటువంటి ఒక ధైర్యం ఆ భార్యకు వస్తుంది. ఆమె చేసిన వాటికి అందరూ ఏదేదో చెప్పినా భర్త నిజంగా అప్రిషియేట్ చేస్తున్నారనుకో, తన కాన్ఫిడెన్స్ పెరుగుతూనే ఉంటుంది. భార్య ద్వారా భర్తకు కూడా ప్రోత్సాహనం అవసరం. ఆయన తీసుకుంటున్న డిసిషన్స్, ఆయన చేయుచున్నటువంటి పనులు, పిల్లల విషయమై ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ఇవన్నీ భార్య అప్రిషియేట్ చేసినప్పుడే ఆ ఇల్లు సక్సెస్ఫుల్గా ముందుకు పోతుంది. కొంతమంది స్త్రీలు ఏమంటారంటే, ఆయన అంతేనండి, మొండోడు, ఇక ఊరుకో ఏదో కానీ అని పిల్లలకు చెప్పారనుకో, పిల్లల మనసులో ఒక నెగటివ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. మా డాడీ ఎల్లప్పుడూ నెగటివ్గా ఆలోచిస్తాడు, ఒకరిని ప్రోత్సహించడు, ఒకరిని ఎదగడానికి అనుమతించడు, ఫ్రీడమ్ ఇవ్వడు, ఆయన అంతే అని మమ్మీ చెప్పారు కదా అంతే అనుకుంటారు. అటువంటి నెగటివ్ ఇన్ఫర్మేషన్ పిల్లలకు భార్యలు ఇవ్వకూడదు. తండ్రి ఏ నిర్ణయం అయితే తీసుకుంటున్నారో దానిని తనకు అర్థం కాకపోతే తను ఒంటరిగా ఉన్నప్పుడు దాన్ని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎందుకు వానితోని అలా మాట్లాడారు, వాడు చాలా ఫీల్ అయ్యాడు, ఎందుకండి అలా మీరు చెప్పారు అని అంటే ఆ భర్త నెమ్మదిగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అర్థం చేసుకున్న భార్య తర్వాత తన కుమార్తెకి చెప్పగలుగుతారు, డాడీ ఇలా చెప్పడంలో అర్థం ఇది, నీవు అంత తొందరగా మిస్అండర్స్టాండ్ చేయకూడదు, ఆయనకు గొప్ప ఉద్దేశం ఉంది, ఆయన నీ గురించి గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆయన ప్లాన్స్ అన్నీ కూడా చాలా మంచిది, మనకు అర్థం కాకపోయినను ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చాలా వండర్ఫుల్ డిసిషన్స్. ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే తండ్రి గురించి ఒక ఎక్స్పెక్టేషన్ ఆ కుమారునిలో ఆ కుమార్తెలో ఉంటుంది. సో పరస్పరం భార్య భర్తకు, భర్త భార్యకు ప్రోత్సాహనం అందించాలి. పిల్లలకు తల్లిదండ్రులు ప్రోత్సాహనం ఇవ్వాలి. నేను చేయలేను, నేను ఇది చేయలేను అంటే తల్లి నువ్వు తప్పక చేయగలుగుతావు అని ఆ బిడ్డతో చెప్పడంను బట్టి ఆమె ప్రయత్నమైనా చేస్తారు. ఆమె చేస్తున్న ప్రయత్నాన్ని నువ్వు వేస్ట్ ఎందుకు చేస్తున్నావు అని అన్నారనుకో, ఆ చేయాలనుకున్నది కూడా నీరు గారిపోతుంది. కాబట్టి ఆత్మీయ జీవితం మాత్రమే కాదు, మన కుటుంబ జీవితంలో కూడా ఒకరి ఎడల ఒకరికి ప్రోత్సాహం. మనకు కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి. ఈ చేదు అనుభవాలు పెట్టుకొని నేను అప్పుడే ఊహించాను నువ్వు సక్సెస్ అవ్వవని, నేను అప్పుడే అనుకున్నాను నీ వల్ల కాదని అనేటువంటిది మనం చెప్పామనుకోండి, ఆ వ్యక్తిలో ఒక నెగటివ్నెస్ వచ్చేస్తుంది. సంఘము కుటుంబాలను ప్రోత్సహించడానికి దేవుని చేత ఏర్పరిచారు. దైవ సేవకులను, సంఘ సభ్యులను ప్రోత్సహించడానికే దేవుడు ఏర్పరచుకున్నారు. ఎల్లప్పుడూ పాలు తేను అని చెప్పుకుంటూ మాట్లాడితే కుదరదు. అప్పుడప్పుడు బత్తం అందుకొని 2 దెబ్బలు ఇవ్వాల్సినటువంటి అవసరత కూడా ఉంది. అందుకే హెచ్చరికలు ఇవ్వండి అని చెప్తున్నారు. హెచ్చరించండి. దేనిని హెచ్చరించాలి? నీవు తప్పుదారిలో నడుస్తున్నావు, నీ మనస్తత్వాన్ని మార్చుకో, నీ అలవాట్లను మార్చుకో, నీ జీవితాన్ని సరిచేసుకో అనేటువంటి హెచ్చరికలు ఉండాలి. మరొక వైపు మంచిది చేయడానికి ఉన్న ప్రోత్సాహనం కూడా అందించాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. ఒకరి ఎడల ఒకరు ప్రోత్సాహనం అందిస్తున్నప్పుడు ఆ వ్యక్తి తన జీవితంలో సక్సెస్ అవడానికి అది కారణమవుతుంది. ఒకరు చేయించిన ప్రయత్నం ఫెయిల్ అయిందనుకోండి, నేను అప్పుడే అనుకున్నాను డబ్బు వేస్టు, సమయం వేస్టు, ఎందుకయ్యా నీకు ఇది, నీ వలన కాదు, నువ్వు అసలు సాధించలేవు, నువ్వు ఒక వేస్ట్ గాడు అని మనం అన్నాం అనుకో, ఆ వ్యక్తికి ఉన్న ధైర్యం కూడా నీరుగారుతుంది. మనం కాస్త ఎంకరేజ్మెంట్ చేసి
ఆ వ్యక్తిని ముందుకు నడిపించే ప్రయత్నం మనం చేద్దామండి. కాస్త మనం చేయూతనిద్దాం, ఆ వ్యక్తికి ఒక ఆపర్చునిటీ ఇద్దాం, అతనికి సహాయకుడిగా దేవుడు ఉన్నాడు అని మనం విశ్వసిద్దాం. ఆ వ్యక్తి సక్సెస్ అవ్వడానికి మనం ప్రార్థన చేద్దాం, ఆయనకు ఓ ప్రోత్సాహనం ఇద్దాం. ఈ అర్హత లేని వానికి ప్రోత్సాహనం ఇచ్చి నడిపిస్తున్నప్పుడు ఆయన కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది నాకు దేవుడు అనుగ్రహించిన చివరి అవకాశం, నేను దీన్ని సద్వినియోగం చేయవలసిందే. అనేక ఫీల్డ్లో నేను ఫెయిల్ అయిపోయాను, అనేక స్థలాలలో నేను ఓడిపోయాను, అందరి ముందు నా మాట తప్పింది, అందరి ఎడల నా పని ప్రయోజనరహితం అయిపోయింది. ఈసారి మాత్రం నేను అలా విడిచిపెట్టను, ఇది నా పట్టుదల. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా కుటుంబం నాకు తోడుగా ఉంది, నా సంఘం నాకు ప్రోత్సాహనం ఇస్తున్నారు. ఐ విల్ ఓవర్కమ్ దిస్ సిచ్యువేషన్. నేను ఈ సిచ్యువేషన్ను దాటి వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను అని అనుకున్నట్లయితే ప్రోత్సాహనం అనేటువంటిది ఒక అద్భుతమైన బ్లెస్సింగ్. ప్రోత్సాహనానికి ఒక ఉదాహరణ చెప్పండి అని చెప్తే బ్రెడ్ మీద పీనట్ బటర్ పూసినట్టే. ఒట్టి బ్రెడ్ తింటున్న వ్యక్తికి ఏమిచ్చారు? పీనట్ బటర్ అప్లై చేశారు. ఆ బ్రెడ్ తినడానికి రుచిగా మారింది, అది ప్రోత్సాహనకరంగా ఉంది. కనుక ఈరోజు నా వాక్యం వినుచున్నటువంటి ప్రియులారా, మీరు ఒకరినొకరు ప్రోత్సహించడానికి దేవుడు మమ్మల్ని పిలిచారు. మీరు వారికి సహాయపడండి, ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేయండి, మాటల చేత వారికి ప్రోత్సాహనం అందించండి, ఓ చేయూతనివ్వండి. ఓ బండి దారిలో ఆగిపోయింది, అతనికి ఓ చిన్న హెల్ప్ చేస్తే సెల్ఫ్ లేని ఆ బండి స్టార్ట్ అవుతుంది. అన్న ఒక్క చెయ్యి ఇస్తావా అని దారిలో వెళ్ళిన వ్యక్తిని అడుగుతాను, నేను నీకు అన్నలా కనబడుతున్నాడా? ఎవరన్నారు నేను నీకు అన్న అని అన్నారు అనుకో, ఆ బండి అక్కడనే ఉంటుంది. ఇప్పుడు అన్న అయినా తమ్ముడు అయినా సరే, ఆయన అడిగాడు, రండి రండి మనం జస్ట్ ఒక్క పుష్లో ఆ బండి స్టార్ట్ అయింది. థ్యాంక్స్ అండి అని చెప్పి ఆ వ్యక్తి తన మార్గమున వెళ్ళిపోతుండే మనకు తృప్తి లేదా? జస్ట్ హెల్ప్, జస్ట్ ఎంకరేజ్మెంట్. మనం అలా చేసినందుకు ఆగిపోయిన, బ్రేక్ డౌన్ అయిన ఆ బండి అది ముందుకు నడవడానికి సహాయపడ్డారు. ఎంతమంది మన సమాజంలో బ్రేక్ డౌన్ అయి మన వైపు చూస్తున్నారు? ఎంతమంది మన సమాజంలో మన ఒక్క ప్రోత్సాహనపు మాట కోసం ఎదురు చూస్తున్నారు? వీలైనంత ప్రోత్సాహనం అందిద్దామండి. ఇది ఒక అద్భుతమైన స్థలం. ఇక్కడ మానసికమైన టెన్షన్స్ తీసివేసేటువంటి స్థలం. ఇక్కడ డిప్రెషన్లో ఉన్నటువంటి వారిని మళ్ళీ చక్కగా ధైర్యవంతులుగా చేసేటువంటి ఒక స్థలం. దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు ఏ హాస్పిటల్. హాస్పిటల్లో మెడిసిన్స్ ఇవ్వబడును, ఇక్కడ ఏమిస్తున్నారు? ఆత్మీయ ప్రోత్సాహనములు అందిస్తున్నారు. ఇక్కడ దేవుడు మనకు మనం పోగొట్టుకున్న ధైర్యాన్ని తిరిగి పొందుకోవడానికి దేవుడు మనకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నారు. అందుకే ఆదివారం రాజు వర్షం వచ్చినా వరద వచ్చినా మనం మందిరానికి పోవాలి. ఎవ్రీ సండే గుర్తుపెట్టుకోండి. బహుశా మార్నింగ్ 5 o'clock నుంచి మీకు వర్షం ఉండొచ్చు, కానీ మీరు మీ యాక్టివిటీస్లో ఏమాత్రం మీరు వెనకకు పోకూడదు. మనం తయారవ్వాలి, స్నానం చేయాలి, డ్రెస్ వేసుకోవాలి. ఆరాధన సమయానికి 15 నిమిషాల ముందు వర్షం ఆగిపోతుంది. రెడీ అయిన వారు అందరూ మందిరానికి వస్తారు. లేనోళ్ళు ఈరోజు వర్షమా, అయితే లైవే చూద్దాం అని అనుకొని మంచం మీద ఉన్న నా మిత్రులు, నా స్నేహితులందరికీ ఈరోజు నేను ఇదిగో సందేశం అందిస్తున్నాను. కానీ బైబిల్ చెప్తున్నారు, కొందరు మానుకున్నట్లు మీరు ఆ పని చేయకు. నెక్స్ట్ సండే ఒకవేళ వర్షం ఉన్నా మీరు కూడా ఇక్కడికి రావాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మీరు అక్కడ ఉన్నా నేను వస్తాను మీ ఇంటికి, నేను మీ చేతికి వస్తాను, మీరు నన్ను చూడొచ్చు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఇది దేవుడిచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీ. బికాస్ ఐ ఆమ్ అలైవ్, ఐ విల్ గో టు హిస్ ప్రెసెన్స్ అండ్ ఐ విల్ సే థ్యాంక్ యూ జీసస్. ఈ వారం అంతా నన్ను పడవేయకుండా, నన్ను సంరక్షించినందుకు, నన్ను కాపాడినందుకు నేను నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను అని అందరి ఎదుట చెప్పడానికి ఒక ఛాన్స్ దేవుడిచ్చినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
మీరు మంచి మనస్సుతో దేవుని వాక్యాన్ని అంగీకరించినట్లయితే అది మీ జీవితంలో ఎంతో ప్రోత్సాహనకరంగా ఉంటుంది. మీరు దేవుని చేత ఆశీర్వదింపబడతారు. మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. అద్భుతమైన ఈ దినం కొరకు నీకు స్తోత్రం. మాకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన గడియ అందు నిమిత్తమై నీకు వందనాలు. మా జీవితంలో ముందుకు సాగిపోవడానికి తగిన శక్తిని, సామర్థ్యమును ఇచ్చుటకై పరిశుద్ధాత్మను, నీ దివ్య వాక్కులను మాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రం. మమ్మల్ని హెచ్చరించుచున్న ఆత్మీయులను బట్టి, మమ్మల్ని ప్రోత్సహించుచున్న అభిషిక్తులను బట్టి, మమ్మల్ని నడిపిస్తున్న మా నాయకులను బట్టి నీకు స్తోత్రం. నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించుమని, మేమందరము నీ సన్నిధిలో నీ చిత్తం నెరవేర్చు వారిగా, నీకు ఇష్టలుగా మేము ముందుకు పోవడానికి సహాయం చేయమని, కృప చూపమని, ఆదరణ దయచేయమని, ప్రతి వారికి క్షేమాభివృద్ధి కలుగ చేయమని, మేమందరం నీ సన్నిధిలో వర్ధిల్లడానికి కృప చూపమని, నీ ఆదరణతో మమ్మల్ని నింపమని, ఈ ప్రియ బిడ్డలందరినీ ఆశీర్వదించమని, ఎవరిని కూడా మేము కించపరచకుండా, త్రోసివేయకుండా ప్రతి ఒక్కరిని నీ కృపలో ముందుకు నడిపించడానికి, ప్రోత్సహించడానికి మమ్మల్ని మీరు వాడుకొనమని ప్రార్థిస్తున్నాం. మేము మా కుటుంబానికి, మా సంఘానికి, మా సమాజానికి, మా తోటి సేవకులకు, పనివారికి మేము తండ్రి ప్రోత్సాహనంగా ఉండడానికి నీ కృప ద్వారా మమ్మల్ని ఆదరించమని ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదము దయచేయమని, అద్భుతములు జరిగించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.